నమస్కారం. పూజా టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను లలిత సహస్ర. సాధారణంగా ఇంట్లో దీపం పెట్టుకోవడం అనేది ఎప్పటినుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. అయితే ఈ మధ్య కాలంలో ఈ దీపం గురించి లక్ష్మీ దీపం, కుబేర దీపం అన్న వార్తలైతే వింటా ఉన్నాము. అసలు ఏంటి లక్ష్మీ దీపం అంటే ఏంటి? కుబేర దీపం అంటే ఏంటి? అసలు ఎన్ని దీపాలు వెలిగించాలి? దీనికున్న ప్రత్యేకతవేంటి? అసలు ఏ సమయంలో వెలిగించాలి? మొత్తం మీద ఈ దీపాలు వెలిగిస్తేనే లక్ష్మి మన మీద కరుణ చూపిస్తుందా? ఇట్లాంటి సందేహాలన్నీ ఉన్నాయి గదా! మరి ఈ సందేహాలన్నీ గూడా నివృత్తి చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు ఇప్పిలి నరసింహ శర్మ గారు. గురువుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. సౌభాగ్యవతి చెప్పము. గురువుగారు లక్ష్మీ దీపం అనేది ఆహ్, ఖచ్చితంగా సాయంత్రం పూట వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మి వరిస్తుందని కొందరంటారు. అయితే ఇంకొంతమంది రీసెంట్‌గా ఈ కుబేర దీపం గురించి ప్రచారం చేస్తున్నారు. కుబేర దీపం పెడితేనే మీ ఇంట్లో లక్ష్మీదేవి లేదంటే ఐశ్వర్యం కలిసొస్తుందని అంటున్నారు. మరి లక్ష్మీదేవి వరి వరిస్తదా? లేకపోతే కుబేరుడు వరిస్తాడా? అసలు లక్ష్మి రావాలంటే మన ఇంక ఐశ్వర్యం కలగాలంటే అసలు ఎవరికి దీపం వెలిగించాలి ఏంటనేది చాలా మందికి వస్తున్నటువంటి సందేహం. మీరు చెప్పండి గురువుగారు. ఈ సాధారణంగా ఏంటంటే మనిషి ఎంత బలహీనవాడో తెలిసిపోతుందమ్మా. హ్మ్. ఒక పూజా పునస్కారం చేయాలంటే మనం ఇంట్లో మనం త్వరగా ఒక అతిథి ఎవరైనా మన ఇంటికొస్తే మనం ఏం చేస్తామంటే కూర్చోడానికి కుర్చీ వేస్తాం, కూర్చోబెడతాం. తర్వాత ఏంటంటే ఒక కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం. తర్వాత ఏంటంటే కాఫీ అది ఇస్తాం. తర్వాత అల్పాహారం ఇస్తాం. మధ్యాహ్నం భోజనానికి ఉండండి అంటాం. సాయంకాలం చూస్తాం. ఆప్యాయతగా భోజనం పెడతాం. మళ్ళీ పంపిస్తాం. ఇవన్నీ ఉపచారాలంటారు. అలాగే దైవోపచారాలంటారు. షోడశోపచారాలనేవి ఒక దైవానికి మనం చేసేటువంటి ఒక కృత్యాలు. ముందు సంకల్పం చేసుకోవడం, మన పేరు చెప్పుకోవడం, మన గోత్రం చెప్పుకోవడం, తర్వాత ఏంటంటే మీ పేరు పూజ చేస్తున్నాడు మనం సంకల్పం చేసుకోవడం, తర్వాత ఏంటంటే స్వామివారి అక్కడ ఉండే విగ్రహాన్ని కడిగేసుకొని బొట్లు పెట్టుకోవడం, బొట్లు పెట్టుకుంటే పువ్వులు గట్రా వేసుకొని పూజా పురస్కారం చేస్తే ధూపం, దీపం, నైవేద్యం మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏవో మంచి పళ్ళేవో తీసుకొచ్చి నైవేద్యం పెట్టడం, ఇవన్నీ కూడా మనం చేసేటువంటి 16 ఉపచారాలు అంటారు. ఆఖరి ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ప్రదర్శన చేసి నమస్కారం చేసి నా తప్పులు క్షమించని చెప్పి చంపలు వాయించుకోవడం. ఈ 16 ఉపచారాలు ఉంటాయి. దానికి మధ్య మధ్యలో యాడ్ చేయడానికి దీపాలు ఇవన్నీ కూడా అవన్నీ కాదు. ఇన్ని పళ్ళు ఉండాలి, ఇన్ని రకాల పదార్థాలు నైవేద్యం పెట్టాలి, ఇన్ని పువ్వులతో పూజ చేయాలి, ఇన్ని శ్లోకాలు చెప్పుకోవాలి. లలితా సహస్రం ఉన్నదంటే దాన్ని 11 సార్లు చదవాలి, విష్ణు సహస్రం దాన్ని 21 సార్లు చదవాలి. ఇవన్నీ కూడా మానవుని తాలూకా శక్తిని సన్నగిల్లేవి, భ్రమలు కలిగించేవే తప్ప అంత పిచ్చి భక్తి పిచ్చి ఎడ్జ్లో ఉంటాయి. భక్తిలాగే ఉండాలి. మనం చేసేటువంటి అధికమైన పనుల ద్వారా కూడా మనసుకి భ్రమ కలిగిస్తే అపోహలు వస్తాయి. దానికే మనిషి అపోహతో చేసినవన్నీ నీవే అన్నట్టు మహావిష్ణువు జ్యేష్ఠాదేవికి. మనిషి జ్ఞానంతో చేసేవన్నీ నీవే అన్నట్టు మహాలక్ష్మికి. ఎదురు భార్యలే. కాబట్టి ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసు నిర్మలంగా ఉంచుకొని ఏం చేస్తామో అంతే సంక్షిప్తంగా చేసుకోవాలి. ఇకపోతే ఈ దీపాలనేవి ఏం చెప్పింది వేదం? స ఆద్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిబిరాపహ అంటాడు అని ఒక శ్లోకం ఉంది. స ఆద్యం, స అంటే మంచి, ఆద్యం అంటే నెయ్యి, త్రివర్తి 3 ఒత్తులు, సంయుక్తం 3 ఒత్తులు వేసినటువంటి ఆవునేయి దీపం. వన్నినా యోచితం, వన్ని అంటే అగ్ని, యోచితం ప్రియం గృహాణ మంగళం ఇంటికి శోభస్కరం, త్రైలోక్యం తిబిరాపహ మన 3 లోకాల్లో ఉండేటువంటి చీకట్లు కూడా ఈ దీపంతో తొలగిపోతాయని శాస్త్రం. ఆ చీకట్లు ఏంటి? మన భ్రమలు అని చెప్పింది వేదం. దానికి ఎన్ని దీపాలు పెట్టారు, అన్ని దీపాలు పెట్టారేంటి? కాస్ట్ చూడమ్మా, ఒక చెంచాడు కొందరు టీలో వేసుకుంటాం, ఒక రకం తీపి, మరో చెంచా వేస్తాం, ఒక రకం తీపి, మరో చెంచా వేస్తే మరి అంతే. అర్థమైంది కదా? అది అంతే. అది ఆ దీపాల స్టాండర్డ్ అయిపోతుంది. ఈ ప్రకారం ఎన్ని దీపాలు పెడితేనంటే అక్కడ ఉండేటువంటి ఒకే ఒక దీపం 3 ఒత్తులు వేయాలి. మంచి నెయ్యి 3 ఒత్తులు వేసి నెయ్యితో దీపం పెట్టి సాధ్యం పూజ చేసుకోవడం అనేది కావాలి. షోడశోపచారాలు కూడా జరగాలి. ఈ ప్రకారంగా అన్నవి పూజలో ఉండేటువంటి నిబంధనలు. ఇక దానికేమో ఇలాగ రకరకాల ప్రభావాలతోనేమో వాళ్ళేమో పిండి అలంకరించుకోవడానికో, తన ఒంట్లోని ఆభరణాలు అలంకరించుకోవడం, లేకపోతే ఇంట్లో ఉన్న ఐశ్వర్యాన్ని అంతా కూడా ఒక పలహార రూపంలో పెట్టడం, ఒక మొత్తం నుంచి పిలవడం, అదంతా కూడా ఒక అందమైన వాతావరణం కోసం వాళ్ళ మనసుకు తృప్తి కోసం చేసేటువంటి కార్యక్రమం తప్ప అక్కడ భక్తి కోసం చేసేది మాత్రం కాదని గ్రహించాలి. భక్తి కోసం చేసింది 10 నిమిషాలే. ఈ ఆర్భాటం అంతా కూడా ఇరుగు పొరుగు వాళ్ళు మెచ్చుకోవాలి, తన తరగ వ్యవహారాలన్నీ బాగుండాలి అనేటువంటి వాతావరణంలో కొంతమంది ఉంటారు. కొంతమంది చాలామంది కుటుంబాలు భక్తి వల్లే చేస్తారు. తప్పమాట. ఎవరో కొందరు ఏం చేస్తారంటే ఇంతమంది పిలవాలి, ఇంతమంది అట్టహాసంగా చేస్తారు. అట్టహాసంగా చేసే పూజ కంటే
ఆత్మార్పణతో చేసే పూజ గొప్పది. కాబట్టి ప్రాతకాలంలో లేచి తలకు శిరస్నానం చేసి ఉమ్, దౌత వస్త్రం పీతాంబరం ఆవికంబ సముపధార్య అన్నాడు. దౌత వస్త్రం అంటే తెల్లని వస్త్రాలు పురుషులైతే, స్త్రీ రంగు అంచుగల వస్త్రాలు స్త్రీలు ధరించాలి. ఈ ప్రకారంగా ఆరవేసిన బట్టలు కట్టుకొని దేవుడి తరపు పూజల పురస్కారాలకు అన్ని తీసుకొచ్చి చక్కగా నీవు నిబంధనతో చక్కగా పూజ చేసుకుంటే చాలమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా బ్యాచిలర్కి సంబంధించి ఒక డాంబికానికి సంబంధించినవి అవుతాయి తప్ప అది ప్రయోజనం మంత్ర ప్రయోజనం మాత్రం కాదు, దైవ ప్రయోజనం అంతకంటే కాదు. ఇకపోతే ఆఖరి నేను చెప్పాడు మంత్రంలోని ప్రదక్షిణ నమస్కారం చేసి యానికానించే పాపాన్ని జన్మాంతర కుసానిచ తాని ప్రణస్థితి ప్రదక్షిణ పదే పదే ఆత్మ ప్రదక్షిణ ఉంటారు. నేను భూలోకం అంతా చుట్టూ తిరగలేని ఎక్కడ పెడితే అక్కడే ఉంటావు నువ్వు, నాలో నేను తిరిగేస్తాను మొత్తం తిరిగినట్లు లెక్క అన్నాడు భక్తుడు. అందుకే తనలో తను తిరిగే ప్రదర్శన ఒకటి ఉంటుంది. దానికి ఏమిటంటాడు, వరుస శిరస దృష్ట్యా మనస వత్సత పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగ ఉచిత అని చెప్పేసి పురుషుడు సాష్టాంగ నమస్కారం పెడతారు భూమి మీద. ఎందుకంటారంటే వరుస అంటూ చేతులు కాళ్ళు అప్పటి మధ్యలో ఫోన్ వస్తుంది, అటు వింటాడు చెవికి. కళ్ళు ఉంటాయి ఏదో చూస్తారు, మాట్లాడతారు, ఎవరో ఉంటే మంత్రం చదువుతుంటే ఎవరితో మాట్లాడుతుంటారు. ఈ ప్రకారం తప్పులన్నీ పోవాలని చెప్పేసి ఆ మంత్రం చెప్పిస్తారు పురోహితుడు. చెప్పించి సాష్టాంగ నమస్కారం చేయమని చెప్తారు. కాబట్టి మనస్సు నిర్మలంగా ఉంచుకుంటే పూజ సమయంగానే జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆర్భాటాల కిందకి వస్తాయి కానీ దైవారాధన కింద రావాలని మాత్రం మనం గమనించాలి. అవునా? తప్పకుండా. మీరు చెప్పింది నిజంగానే చాలామంది తెలియక కొద్దిగా వాటి మీద పాటించరు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాని మీదలో తప్పుగా అనుకోకండి అమ్మా, అందరూ మన సమానమేను. కాబట్టి దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఏకాగ్రతగా చేయండి, మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఆర్భాటంగా చేయొద్దు, అవును, ఆర్భాటంగా చేయొద్దు. కాబట్టి తప్పుగా అర్థం చేసుకో. లేదు కరెక్టే, మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అందరికీ చెప్పారు. చెప్తున్నాను, మన ఛానల్ వాళ్ళందరికీ చెప్తున్నాను, తప్పుగా మాత్రం మాట్లాడలేదు. కాబట్టి అటువంటి చేతస్థాలు కాకుండా ప్రశాంతంగా చేసుకోండి. సంతోషం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా చక్కగా వివరించారు గురువుగారు. సో ఆర్భాటంతో భగవంతుణ్ణి ఆరాధించడం కన్నా ప్రశాంతంగా నిర్మలమైన మనసుతో కనుక ఆరాధించినట్లయితే ఎవరికి మీరు దీపం పెట్టినా ఏం పెట్టినా ఆ పరమశివుడు కానీ లేకపోతే ఆ పరమాత్ముడు ఎవరైనా కానీ లక్ష్మీదేవతని కుబేర్ ఎవరైనా కానీ మీ మీద కటాక్షం అయితే చూపిస్తారు. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజా టీవీ. నమస్కారం.